తోలుబొమ్మలాట గురించి సత్యాలు. తోలుబొమ్మలాట గురించి సత్యాలు ఏమిటి మనకి? తోలుబొమ్మలాట ప్రదర్శన అనేది నటరాగంతో ప్రారంభిస్తారు, సరి అయినదే. ప్రదర్శనలో నవ్వించే వాళ్ళని కేతిగాడు అంటారు, సరి అయినదే. కేతిగాడినే జట్టు పోలిగాడు అంటారు, అది కూడా సరి అయినదే. కాబట్టి తోలుబొమ్మలాట గురించి సత్యాలు ఏమిటి? ప్రదర్శన నటరాగంతో ప్రారంభిస్తారు, ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు, కేతిగాడికే జట్టు పోలిగాడు అని పేరు. రావూరి భరద్వాజ గారి రచనలు. కింది వాటిలో రావూరి భరద్వాజ గారి రచనలు ఏమిటి? అపరిచితులు, కథాసాగరం అనేవి రావూరి భరద్వాజ గారి రచనలు. దేవులపల్లి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఏమిటి? దేవులపల్లి మేలిమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం ఆత్మస్థైర్యం. గంగతల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా చెయ్యదుగాక చెయ్యదు అని యథాపాఠంలో అన్నది ఎవరండి? యథాపాఠంలో అన్నది పోలమ్మ. కసపు పిరి అని అర్థాన్నిచ్చే పదం ఏమిటి? కసపు పిరి అని అర్థాన్నిచ్చే పదం వెంటి. విశ్వమును ధరించునది అని ఉత్పత్తి అర్థం కలిగిన పదం ఏమిటి? విశ్వమును ధరించునది అని ఉత్పత్తి అర్థం కలిగిన పదం ధరిత్రి. క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. బొట్టుకు ప్రకృతి పుత్రుడు సరి అయినదే. బొట్టుకు ప్రకృతి పుత్రుడు సరి అయినదే. పశువుకి వికృతి పశువు సరి అయినదే. కైకి ప్రకృతి కవి సరి అయినదే. కానీ పొడమికి వికృతి పృథ్వీ, కాబట్టి సరైనది ఏమిటి మనకి? పొడమి పృథ్వీ. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. పండ్లు, వడ్లు, కందులు నిత్య బహువచనాలు, సరి అయినదే. ఇత్తడి, ఇనుము, కంచు నిత్య ఏకవచనాలు, సరి అయినదే. అందరూ అనేది మనకి నిత్య బహువచనం అండి. తెలుపు, నలుపు అనేవి మనకి నిత్య ఏకవచనాలు. శ్రీకరంబుగా నారసింహుని అలంకరణ నీ కథ ప్రారంభించదును అని కావ్య ఆరంభ చేసింది ఎవరండి మనకి? తరిగొండ వెంగమాంబ. క్రింది పద్యాలను సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ మనకి ఏమొస్తుందండి? మధుర భాషితములు మాణిక్యము ఓలే శృతిని అలంకరించి మతివసించు, మంజులమును గాని మాటలు నిలవవు, విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. ఇల్లు వాకిలితో కదులుతుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఎవరది? నత్త. పడమటి కొండా కోణ కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో అలంకారం ఏమిటండి? ఈ వాక్యంలో పోలికకు ఉపయోగించిన పదం లా ఉంది కాబట్టి మనకి ఉపమా అలంకారం. ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. ప్రక్రియలు సంబంధిత పాఠాలతో జతపరచండి. సందేశం పాఠ్యభాగం ఖండకావ్యం. సమదృష్టి గజల్. కళావారసత్వం వ్యాసం. ఆతిథ్యం ఇతిహాసం. సంబంధిత పదాలతో సమాసాలని జతపరచండి. మనుష్య దేహం అనేది మనకి తృతీయ తత్పురుష సమాసం. సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించేవాడు ద్వితీయ తత్పురుష సమాసం. గులాబీ మాల గులాబీలతో మాల కాబట్టి మనకి తృతీయ తత్పురుష సమాసం. వస్త్రభూషణములు వస్త్రము భూషణము ద్వంద్వ సమాసం. క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు. క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఎవరండి మనకి? మధురాంతకం రాజారాం, బోయి భీమన. వీరిరువురికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. చంపకమాల పద్యంలోని లఘువుల సంఖ్య. చంపకమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఎంత అండి మనకి? 14. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు అనే పద్యకావ్యాలు రచించింది ఎవరండి మనకి? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు అనే పద్యకావ్యాలు రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. వాక్యాలు ఈ పదంలోని సంధి. ఈ పదంలో సంధులు ఏమిటంటే మనకి? వాక్యాలు వాక్యము ప్లస్ లు, కాబట్టి లు లా నల సంధి.
క్రియలకు సంబంధిత ప్రత్యయాలను జతపరచండి. క్రియలకు సంబంధిత ప్రత్యయాలను జతపరచండి. శ్రద్ధార్థకం. శ్రద్ధార్థకం అనేది మనకి ఏంటండి, వర్తమాన కాలంలో జరిగే పనిని తెలుపుతుంది కాబట్టి చేస్తూ వస్తూ ఉంటుంది కాబట్టి శ్రద్ధార్థకం యొక్క ప్రత్యయం తూ. ఛేదార్థకం అయితే ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి తే కాబట్టి ఛేదార్థకం తే. క్వార్థకం మనకి క్వార్థకం భూతకాలిక అసమాపి క్రియ అంటే తిని చేసి వచ్చి కాబట్టి క్వార్థకం ఈ. అప్యార్థకం అయితే ఈన. వర్షాలు పడినా పంటలు పండలేదు, ముందుగా వెళ్ళినా ట్రైన్ అందలేదు. పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. పయనం పాఠ్యాంశం ఏ కథా సంపుటిలోనిదండి? అనంతం అనే కథా సంపుటిలోనిదే పయనం అనే పాఠ్యాంశం. కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. కింది వాటిలో కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు ఏమిటి? తృప్తి, యథ అనేవి కథానిక ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏమిటి? తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం మాయా కంబలి. ఏమిటది? మాయా కంబలి. స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మాయి అని ఆలోచించారా అనే గేయ పంతులు గల పాఠ్యాంశం ఏమిటి మనకి? మంచి బాలుడు. ఏమిటది? మంచి బాలుడు. ఈటీస్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు. ఈటీస్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు ఏంటండి? రొడ్డ కునుసు చేస్తారు, శంకుదేవుని దగ్గరికి వెళ్తారు, పనసకాయని జంతుతల ఆకారంగా చేసి దానిపై బాణాలు వేస్తారు. గ్రావంబంత గజంబు అంటే ఏమిటండి? గ్రావంబంత గజంబు అంటే కొండంత ఏనుగు అని అర్థం. ఆయన అశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ అనే పదానికి సమానార్థక పదాలు ఏమిటి? గుర్రము, తురగము. ప్రకృతి వికృతులను జతపరచండి. అద్భుతం, అబ్బురం. ఆశ్చర్యం, అచ్చెరువు. అక్షరం, అక్కరం. రథం, అరథం. పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. క్రిందిచ్చిన పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగం. అంగం అనే పదానికి భాగం, శరీరం. విహంగం, పక్షి, బాణం. శ్రేయం, ధర్మం, శుభం. శిఖ, కిరణం, మంట. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో గల క్రియ ఏమిటండి? ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు అనే వాక్యంలో క్రియ వర్తమానకాల ఏకవచన సమాపక క్రియ. క్రింది వానిలో సత్యాలను గుర్తించండి. క్రింది వానిలో సత్యాలను గుర్తించండి. సత్యాలు ఏమిటి మనకి? హల్లుల్లో వర్గాలు 5 సరైనదే కదా. ఏ వర్గం? కవర్గం, చవర్గం, టవర్గం, పవర్గం, తవర్గం. ఇవన్నీ కూడా హల్లుల్లో వర్గాలు. ఈ ఏఐలు కంఠ తాళవ్యాలు అన్నాడు. ఈ 2 మాత్రమే సరైనవి. ఓష్ట్యాల వర్ణోత్పత్తి భాగం ఏమిటండి? పెదవి. ఇది బౌద్ధులకి పుణ్యక్షేత్రం. బౌద్ధులకి పుణ్యక్షేత్రం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడి బోధివృక్షం కూలిపోతే సింహల ద్వీపం నుండి ఒక చెట్టును తెచ్చి పెంచారు. ఈ పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి చెందినవి. దేనికి సంబంధించినవండి? బుద్ధగయకు సంబంధించినవి. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించాడు. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. ఈ వాక్యానికి సరిపడు కర్మణీ వాక్యం ఏమిటి? వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడెను. బుద్ధిహీనుడు అనే పదం ఈ సమాసానికి చెందుతుంది. ఏ సమాసం అండి? బుద్ధి చేత హీనుడు కాబట్టి చేతన తోడంతో తృతీయ తత్పురుష సమాసం. ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య. ఉత్పలమాల పద్యంలోని లఘువుల సంఖ్య ఎంత అండి? 12. కింది వానిలో దిరుత్త టకార సంధి పదం. కింది వానిలో దిరుత్త టకార సంధి పదం ఏమిటి మనకి? చిట్టాకు అనేది దిరుత్వ టకార సంధి పదం. అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వచ్చుట అనేది మనకి వృద్ధి సంధి.
వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటండి? వృత్యనుప్రాస అలంకారం. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసింది రాగతి పండరి. ఎవరు? రాగతి పండరి. యగనం. యగనం అంటే ఏమిటండి మనకి? ఆది లఘువు యగనం, ఆది లఘువు యగనం, మధ్య చివర గురువులు యగనం. లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరండి? లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి చింతా దీక్షితులు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పే పాఠ్యాంశం మమకారం. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏమిటి? సమయస్ఫూర్తి. ఓయన్న డడ్సినాడవు, ఓయన్న డడ్సినాడవు, మా ఇంటికి నతిదివైతే మసలక నీకు. ఈ మాటలు వీరితో అన్నారు. పావురం వేటగాడితో అన్నది. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. స్వాంతం అంటే హృదయం, కూర్మి అంటే స్నేహం, కొటీరము అంటే కిరీటం, ఉదకం అంటే నీరు. తరికొండ వెంగమాంబ రచన. క్రింది వాటిలో తరికొండ వెంగమాంబ రచన ఏమిటి? రాజయోగ సారం అనేది తరికొండ వెంగమాంబ రచన. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ధర్మం. ధర్మం అంటే యాగం, న్యాయం. మతి. మతి అంటే తలపు, ఇచ్ఛ. ఆశ అంటే కోరిక, దిక్కు. కను అంటే తెలియు, చూచు. పవని నిర్మల ప్రభావతి గారి రచనల గురించి సత్యం. పవని నిర్మల ప్రభావతి గారి రచన గురించి సత్యమైన వాక్యం ఏమిటండి? మనకి శాపగ్రస్తులు, రాలిన పువ్వులు అనేవి నవలలు. ఇది మాత్రమే సరి అయినది. శాపగ్రస్తులు, రాలిన పువ్వులు నవలలు. పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. పిల్లల స్వభావం ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏమిటి? పరివర్తన అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తమే పిల్లల స్వభావం. కా అనున్నది. కా అనున్నది ఏమవుతుంది మనకి? కా అనేది కంఠ్యము, కా అనేది పరుషము. కాబట్టి కా అనున్నది కంఠ్యము మరియు పరుషము కిందకి వస్తుంది. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఏమిటిందది? పచ్చని చెట్టులో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. మొగలి పువ్వు. ఏమిటది? మొగలి పువ్వు. అతను అన్నం తిని బడికి వెళ్ళాడు. అతను అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యం తిని ఉంది కాబట్టి క్వార్థకం. క్వార్థకం అంటే మనకి భూతకాలిక అసమాపిక క్రియ కలిగిన వాక్యం. అదేవిధంగా ఒక అసమాపక క్రియ ఉంది కాబట్టి సంక్లిష్ట వాక్యం అవుతుంది. దాచినవాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిది. ఈ పద్యంలో గల ఛందస్సు ఏమిటండి? ఉత్పలమాల. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? గురువు, లఘువు, లఘువు కాబట్టి భరణ బబరవ ఉత్పన్నమాల. ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏ జాతీయాన్నండి? కొమ్ములు తిరిగిన. పద్యపాదాలను సరైన వరుసక్రమంలో అమర్చండి. పద్యపాదాలను సరైన వరుసక్రమంలో అమర్చగా మనకి సరైన సమాధానం ఏమిటి? ఆప్షన్ 1 అనేది మనకి సరి అయినది. ఈ ఆ ఈ ఆ. క్రింది వాటిలో గసెడదవా దేశీ సంధికి సంబంధించనిది ఏమిటిది? మనకి సంబంధించినది ఏమిటి? థర్డ్ ఆప్షన్ నెగద దమనులు అనేది మనకి సరళా దేశీ సంధి అవుతుంది. ఊరు వల్లెలు, వారు ఓరు, తల్లిదండ్రులు అనేవి మనకి గసెడవా దేశ సంధికి ఉదాహరణలు. పాఠకోత్తములు. పాఠకోత్తములు ఏ సమాసం అండి? షష్ఠీ తత్పురుష సమాసం. చీకటిని ఆదిశేషుని విష్ణువు మీద వలె. చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది. ఈ వాక్యం ఆధారంగా క్రింది వాటిలో సరి కానివి ఏంటి చూద్దామా? ఉపమేయం చీకటి సరి అయినదే, కానీ
ఈ స్టేట్మెంట్లో మనకి ఉపమావాచకం ఏంటి? ఉపమావాచకం వలె. ఉపమానం ఆదిశేషుని మీద విష్ణువు సరి అయినదే. కానీ సమాన ధర్మం ఏంటి? సమాన ధర్మం బాసిల్లింది అనేది మనకి సమాన ధర్మం అవుతుంది. మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచర్ల వారు నడిపిన పత్రిక సౌందర్యవల్లి. సరి అయిన జతను గుర్తించండి. ఆహా ఎంత బాగుందో అనేది మనకి ఏ వాక్యం అవుతుంది? ఆహా ఎంత బాగుందో అనేది మనకి ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. మీరు ఉత్తీర్ణులు గాక అనేది మనకి ఏమవుతుంది? ఆశీర్వర్ధక వాక్యం అవుతుంది. మీరు పుస్తకాలు తెచ్చుకోవచ్చు అనేది అనుమత్యర్థక వాక్యం అవుతుంది. ఫోర్త్ ఆప్షన్, అతడు బొమ్మలు బాగా గీస్తాడు, సామర్థ్యర్థక వాక్యం సరి అయినదే. అన్నమయ్య రచనలు గుర్తించండి. క్రింది వాటిలో అన్నమయ్య రచనలను గుర్తించండి. అన్నమయ్య రచనలు ఏంటి మనకి? అన్నమయ్య రచనలు ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం అనేది అన్నమయ్య రచనలు. కప్పతల్లి పెళ్లి గేయంలో బత్యాలు లేకనేవాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయపాదంలో బాజాలుగా రచయిత్రి వీటిని పేర్కొన్నారు. వేటిని? మేఘ గర్జనలు. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. మనకి సరైన సమాధానం ఏమిటి? ఆప్షన్ 4 మనకి సరి అయిన సమాధానం. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు చిరమాలిన్యం, తృప్తి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. కోటరం అంటే తొర్ర, చానా అంటే స్త్రీ, ఉల్లము అంటే మనస్సు, ధృతి అంటే ధైర్యం. ప్రాచీనము పదానికి పర్యాయ పదాలు ఏమిటి మనకి? ప్రాచీనము అనే పదానికి పర్యాయ పదాలు ప్రాక్తనం, సనాతనం. దర్శనం అనే పదానికి నానార్థాలు ఏమిటి? చూపు, కన్ను అనేది దర్శనం అనే పదానికి నానార్థాలు. రథం పదానికి వికృతి ఏమిటి? అరథం. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థంలో వచ్చే జాతీయమే మనకి కాలక్షేపం. సీతారాములు పదంలోని వాచకాలు వరుసగా. సీతారాముల పదంలోని వాచకాలు వరుసగా ఏంటి? సీత అనేది మనకి మహతీ వాచకం, రామ అనేది మహత్తు. తేనెపట్టు జవాబుగా గల పొడుపు కథ ఏమిటి? తేనెపట్టు జవాబుగా గల పొడుపు కథ పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు. సరి అయిన జతను గుర్తించండి. సరైన జత ఏమిటి మనకి? కాదర్ కథ రాశాడు, భూతకాలం, అది మనకి సరి అయిన జత. వాడు నా తమ్ముడు. ఈ వాక్యం ఏమిటండి? వాడు నా తమ్ముడు సర్వనామం గల క్రియారహిత వాక్యం. కా నుండి మా వర్గల అక్షరాలు ఏమిటి? కా నుండి మా వర్గల అక్షరాలు స్పర్శాలు. ఏమిటి? స్పర్శాలు. పయనం పాఠం ఆధారంగా జతపరచండి. పయనం పాఠం ఆధారంగా జతపరచండి. రామప్ప భూస్వామి, గంగన్న తండ్రి, నారాయణ కొడుకు, వెంకటస్వామి స్నేహితుడు. క్రింది వాటిలో సరికానిది ఏమిటి మనకి? చింతాకు అనేది మనకి సవర్ణ దీర్ఘ సంధి కాదు. చింతాకు అనేది అత్వసంధి. సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి. ధన అధికుడు. ధన అధికుడు ఏ సమాసం మనకి? తృతీయ తత్పురుష సమాసం. భిక్షపాత్ర. భిక్షపాత్ర అనేది మనకి చతుర్థి తత్పురుష సమాసం. రౌరవ బాధలు. రౌరవ బాధలు ఏ సమాసం? సప్తమి తత్పురుష సమాసం. దుష్ట సంహారి ద్వితీయ తత్పురుష సమాసం. లక్ష భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా. ఈ వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం. క్రింది వానిలో బాంగ్రా నృత్యం గురించి సరి అయినవి. క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరైనవి ఏమిటి? బాంగ్రా నృత్యం అనేది పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం, సరి అయినదే. బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్దా అంటారు కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేవి మనకి సరి అయినవి. అకర్మక వాక్యాన్ని గుర్తించండి. అకర్మక వాక్యం ఏంటి? కింది వాటిలో జటాయువు మరణించారు అనేది మనకి అకర్మక వాక్యం. ద్వితీయ విభక్తి లేని వాక్యమే అకర్మక వాక్యం. బలుసు వెంకట రమణయ్య గారి గురించి సత్యాలు ఏమిటి? క్రింది వాటిలో మనకి బలుసు వెంకట రమణయ్య గారి కలం పేరు రావు, సరి అయినదే. నా ఉత్తర దేశ యాత్ర అనేది వీరి యాత్ర రచన కాబట్టి స్టేట్మెంట్ ఆ, స్టేట్మెంట్ ఈ అనేది మనకి బలుసు వెంకట రమణయ్య గారి గురించి సత్యాలు. క్రింది వానిలో సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు.
క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశాలు ఏమిటి? మంచి బహుమతి, ఈటీస్ పండుగ అనేవి సంభాషణ ప్రక్రియకు సంబంధించిన పాఠాలు. క్రింది వాటిలో సరికానిది ఏమిటి మనకి? పురుషులను బోధించే పదాలు మహత్తరు సరి అయినదే, స్త్రీలను బోధించే పదాలు మహతీవాచకాలు సరి అయినదే, కళాకారుడు మహద్వాచకం ఇది కూడా సరి అయినదే. కానీ థర్డ్ స్టేట్మెంట్ మనకి సరి అయినది కాదు. స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో మనకి మహతీలో కలుస్తాయి. భాషా అభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? భాష అభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు మమకారం, భువన విజయం. మమకారం, భువన విజయం అనే పాఠ్యాంశాలు ఇతివృత్తం ఏమిటి? భాష అభిరుచి. అయనం, అనిశం, అరసి అనే పదాలకు అర్థాలు వరుసగా. అయనం అంటే గమనం, అనిశం అంటే ఎల్లప్పుడూ, అరసి అంటే విచారించు. సరైన పర్యాయ పదాలు కల పదాన్ని గుర్తించండి. మనకి దెండము, దెండము అనే పదానికి హృదయము, ఉల్లము అనేవి సరైన పర్యాయ పదాలు ఉన్న జత. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. దివి అంటే స్వర్గం, ఆకాశం. సీమ అంటే మనకి వరిమడి, గుర్తు. సుధా అంటే అమృతం, పాలు. రక్తం అంటే రుధిరం, రాగి. తద్భవ పదాన్ని గుర్తించండి. క్రింది వాటిలో తద్భవ పదం ఏమిటి? చంద్రుడు అనేది తద్భవ పదం. తద్భవానికే మరొక పేరు వికృతి. మనిషిలో పేరుకుపోయిన మాలిన్యాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నాడు. వేటితో? నులివెచ్చని కన్నీళ్లతో, మానవత్వమనే కన్నీళ్లతో శుభ్రం చేయలేకపోయామని దేవిప్రియ అన్నారు. చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం ఏమిటి? వైతాళికులు. వైతాళికులు అనే గ్రంథం ద్వారా చావలి బంగారమ్మ గారి యొక్క కవితలు వెలుగులోకి వచ్చాయి. బెల్లం కొట్టిన రాయి, దీనికి సరిపడి సంస్కృత వాక్యం ఏమిటి? గుడోపల న్యాయం. ప్రథమ పురుష ఛేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యం ఏమిటి? ప్రథమ పురుష ఛేదర్థకంలో ఉన్న వాక్యం వాడు వెళ్తే పని పూర్తవుతుంది అనేది ప్రథమ పురుష ఛేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యం. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రలు ఏమిటండి మనకి? రోమసుడు, ఫలితుడు, చంద్రకుడు. నాలుకతో గట్టిగా అంగలిని తాకుతూ పలికే అక్షరాలు ఏమిటి మనకి? టాటా, డాడా. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చగా వచ్చేది ఏమిటి మనకి? ఆప్షన్ 3 అనేది మనకి సరైన స్టేట్మెంట్. కింది వాటిలో సరళాదేశి సంశ్లేషణ రూపానికి ఉదాహరణ. కింది వాటిలో సరళాదేశ సంశ్లేష రూపానికి ఉదాహరణ ఏమిటి? చేసిన డక్కలు. ఏమిటది? అది సెకండ్ ఆప్షన్ అనేది మనకి సరళాదేశ సంశ్లేష రూపానికి ఉదాహరణ. వృద్ధాశ్రమాలు ఏ సమాసం మనకి? వృద్ధాశ్రమాలు అనేవి చతుర్థి తత్పురుష సమాసం. అడుగులు తడబడ బుడతలు నడిచెను. ఈ వాక్యంలోని గల అలంకారం వృత్యానుప్రాస అలంకారం. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పింది ఎవరు? ఐతమ్మ. సౌజన్య తెలివైనది, అందమైనది. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. పై వాక్యాలు ఏమిటి మనకి? ఆ అనేది మనకి సంయుక్త వాక్యం, ఆ అనేది మనకి సంశిష్ట వాక్యం. దేవిప్రియ గురించి సత్యాలు ఏమిటి క్రింది వాటిలో? దేవిప్రియ అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్ సరి అయినదే. దేవిప్రియ గారు గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. ఇది కూడా సరి అయినదే. పొదరిండ్లు దాగి మొగలు మొగుళ్ళు, మధుర సుగంధంబు దిక్కులను జల్లు. ఈ గేయపంతులు గల పాఠ్యాంశం ఏమిటి? మా ఊరి ఏరు. ఆత్మాశ్రయ రీతి, వస్తు, భావ, శైలి కవిత రచనలో నమ్యత కలిగి ఉండే ప్రక్రియ ఏమిటండి మనకది? ఖండకావ్యం. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి? మాయాకమ్మలి. మాయాకమ్మలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. అదేమిటి నాతో ఎవరూ ఆడుకోవడానికి రావట్లేదు అని ఆలోచించింది ఎవరు? అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావట్లేదు అని ఆలోచించింది రాము. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. విభవం అంటే సంపద, విపులం అంటే విలువైన, విశదం అంటే స్పష్టం, విహరణం అంటే తిరగడం. పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. సుధా అంటే అమృతము, సున్నము. తనరు అంటే ఒప్పు, అతిశయించుట.
దివి అంటే స్వర్గం ఆకాశం, మాట అంటే పలుకు నింద. తెలుగు పలుకులు తేనెలొలికెను ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ఏంటండి? తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనాచార్యుని కవితలోన. వ్యుత్పత్తార్థాలకు సంబంధించి సరి అయినది. మనకి సరి అయినది ఏంటి? హృదయం హరింపబడినది అనేది సరి అయినది. నేనెప్పుడు తప్పు చేయలేదు ఈ వాక్యం నేనెప్పుడు తప్పు చేయలేదు ఈ వాక్యం భూతకాలిక ఉత్తమ పురుష ఏకవచనం. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేది నేరేడ పండు. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ గ్రామం సేవాగ్రామ్. క్రింది పద్యాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యాలను సరైన క్రమంలో అమర్చగా ఆప్షన్ 3 అనేది మనకి సరి అయిన సమాధానం. సీత, రాజు, సుగుణ, రాధ పాత్రలు గల పాఠ్యాంశం మమకారం. కలవకలను సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఏ రచనకు? నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు. ప్రాణము ప్లస్ పోసెడి ఈ పదాలను కలపగా ఏర్పడు రూపం ఏమిటి? ప్రాణము ఓసెడి గసరదావాదేశ సంధి. నది సవ్వడులు ఈ పదంలోని సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగుమారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుడి శరీరం కళావిహీనమైంది. ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి? ఉపమా అలంకారం. ఇక్కడ విధంగా ఉంది కదా మనకి, కాబట్టి ఉపమా అలంకారం. కరు, చిరు, కడు, నిడు, నడు శబ్దాలతో బండీర రాఢాలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది ఏమిటి మనకి? దురుత్తటకారం. ఉత్పలమాల పద్యానికి సంబంధించి సరి అయినది. ఉత్పలమాల అనేది మనకి వృత్తపద్యం సరి అయినదే. ప్రతి పాదంలో వరుసగా భరణబబరవ అనే గణాలు ఉంటాయి, సరి అయినదే. ఉత్పలమాలకు ప్రాసనియమం ఉంటుంది, ఇది కూడా సరైనదే. కానీ ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి అనేది సరి అయినది కాదు. తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత ఏమిటి? 8 మంది రాతగాళ్లతో తన గ్రంథపతులు రాయించడం అనేది తరిగొండ వెంగమాంబ యొక్క అష్టఘంటాల ప్రత్యేకత. మర్రి చెట్టు, డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. మర్రి చెట్టు అనేది స్వాగతం, డూడు బసవన్న అనేది జీవిత చిత్రం. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమిటి? మనకి ముగ్గుల్లో సంక్రాంతి, ఈటీస్ పండుగ యొక్క పాఠ్యాంశాలే సంస్కృతి సంప్రదాయాలు. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. దిటవు అంటే ధైర్యం, పటిమ అంటే నేర్పు, గణం అంటే గుంపు, వీచి అంటే అలా. పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి మనకి? వెంకి, సీతి, సూరి. సరి అయిన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. మనకి వర్షం, వాన, సంవత్సరం అనేది సరి అయిన నానార్థాలు గల పదం. విధం పదానికి వికృతి ఏమిటి? విధం అనే పదానికి వికృతి వితం. కొండవలే పెద్ద పెద్ద భవనంలో కలది అని ఉత్పత్తి అర్థాన్నిచ్చే పదం నగరం. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం ఏమిటి మనకి? క్రియాసహిత మీరు నడుస్తున్నారు, మధ్యమ పురుష మీరు, అది మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు అనేది క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూస్తుంది ఏమిటది? మయూరము. దానికే నెమలి. మయూరము అన్న నెమలి అన్న ఒకటే కదా. ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతో చూస్తుంది మయూరము. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో గల అసమాపక క్రియలు ఏమిటి మనకి? క్వార్థకం. క్వార్థకంలో వచ్చే ప్రత్యయం ఈ, అదే మనం భూతకాలిక అసమాపక క్రియ. ధృతం మీద హల్లుతో కూడుకుని ఉంటా ఇలా అంటారు, ఏమంటారు? సంశ్లేష అంటారు. తాళవ్యాలు. తాళవ్యాలు అనేవి మనకి దవడ భాగం నుంచి పుట్టేవే తాళవ్యాలు. క్రింది పద్యాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యాలను సరైన క్రమంలో అమర్చగా సరైన సమాధానం ఆప్షన్ 2. రుణార్ణం పదంలోని సంధి ఏమిటి? రుణార్ణం పదంలోని సంధి వృద్ధి సంధి. క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు. క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు ఏమిటి మనకి? భిక్ష పాత్ర అనేది చతుర్థి తత్పురుష సమాసం. పడక కుర్చీ కూడా మనకి చతుర్థి తత్పురుష సమాస పదాలు. ఇంకా వేటకొక్కలు. వేటకొక్కలు కూడా మనకి చతుర్థి తత్పురుష సమాస పదాలు.
బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా రాహువు కోర అనేది మనకి ఉపమానం, వలే అనేది మనకి ఉపమావాచకం, భయం గొలిపింది అనేది సమాన ధర్మం, బాణం అనేది ఉపమేయం. పైనిచ్చిన పద్యపాదానికి సరి అయిన గురువు లఘువుల క్రమం ఏమిటి? మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి సరి అయినది. వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. ఆహా ఎంత బాగుందో అనేది మనకి ఆశ్చర్యార్థకం. మీరు ఉత్తీర్ణులు గాక అనేది ఆశీర్వార్థకం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమత్యార్థకం. అల్లరి చేయవద్దు నిషేధార్థకం. నిష్కల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ అని అంబేద్కర్ను కొనియాడింది ఎవరంటే మనకి బోయి భీమన గారు. కొండవాగు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? కొండవాగు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లేఖ. డాష్లో తలదూర్చి డాష్ పోటుకు వెలిచినట్లు. ఇక్కడ మనకి ఖాళీలో వచ్చే అర్థాలు ఏమిటండి? రోట్లో తలదూర్చి రోకటి పోటుకి వెలిచినట్లు. దుర్బలులకు సాయం చెయ్యని ఎడ కూరగా దిందుకు మనుజుని మనుగడ. ఈ గేయపంతులు గల పాఠం ఏమిటండి? మనకి మంచి బాలుడు. కదలక మెదలక ఉండేవారిని ఈ జాతీయంతో పోలిస్తారు. మన్ను తిన్న పాము అనే జాతీయానికి అర్థం ఏమిటి? కదలక మెదలక ఉండేవారు. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదం గుర్తించండి. దీని తర్వాత వచ్చే పద్యపాదం ఏమిటి? మనకి మాట కన్నా నెంచ మనసు దృఢము. పరివర్తన అనే పదానికి అర్థం ఏమిటండి? పరివర్తన అనే పదానికి అర్థం మార్పు. షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఏ పురస్కారంతో అండి? పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భ్రమక పదం అంటే ఏమిటండి? ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది భ్రమక పదం. ఎటు నుంచి చదివినా ఒకేలాగా ఉండే పదాలని మనం భ్రమక పదాలు అంటారు. అనలం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటండి? అనలం అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని, వహ్ని. అనూష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠం ఏమిటి? అనూష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠ్యాంశమే ముగ్గుల్లో సంక్రాంతి. దర్శనం పదానికి నానార్థాలు ఏమిటండి? దర్శనం అనే పదానికి నానార్థాలు చూపు, బుద్ధి. కరు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలతో ఉన్న అక్షరాలకు అచ్చుపరమైతే, ఈ అక్షరాలకు అచ్చుపరమైతే ధృత్త టకారం ఆదేశంగా వస్తుంది. ఈ అక్షరాలు కండి? బండీర, డ. బండీర, డ అనే అక్షరాలకు కరు, చిరు, కడు, నిడు, నడు పరమైతే ధృత్త టకారం మనకి ఆదేశంగా వస్తుంది. చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శలా హాయినిస్తుంది. చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శల హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం ఏమిటండి? మనకి ఈ వాక్యంలో ఉపమేయం చల్లని ప్రభాత పవనం. క్రింది వాటిలో మధ్య గురువు గల గణం. క్రింది వాటిలో మధ్య గురువు గల గణం ఏమిటి? మనకి జగనం. ఒత్తుగా, ఒత్తుజ, ధ, బ అనేవి ఏమిటి? మనకి ఇవి మనకి ఏమవుతాయండి? వర్గయుక్కులు అవుతాయి. క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి. క్రింది వాటిలో ద్విగు సమాస పదాలు ఏమిటండి? మనకి షణ్ముఖాలు, త్రినేత్రాలు అనేవి మనకి ద్విగు సమాస పదాలు. షణ్ముఖుడు, త్రినేత్రుడు అనేది మనకి బహువ్రీహి సమాస పదాలు. వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ప్రథమ పురుష బహువచనం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏమిటి? బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం బుద్ధగయ. క్రింది వాటిలో సరి అయిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన సంక్లిష్ట వాక్యం ఏమిటి? సంక్లిష్ట వాక్యం అంటే మినిమం మనకి ఒక అసమాపక్రియ ఉండాలి. కాబట్టి పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అనేది సంశిష్ట వాక్యం. క్రింది వాటిలో తాళవ్యం. క్రింది వాటిలో తాళవ్యం ఏమిటంటే మనకి యా అనేది మనకి కిందిచ్చిన ఆప్షన్స్లో తాళవ్యం. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారి నవల. క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారి నవల ఏమిటి? మనకి విమల అనేది రావూరి భరద్వాజ గారి నవల. పెన్నేటి పాటలోని ఇతివృత్తం ఏమిటి? పెన్నేటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మనకి పెన్నేటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం పర్యావరణం. క్షమ కలిగిన మెచ్చు సౌరి సనయుడు తండ్రి. సౌరి అనగా అర్థం ఏమిటండి? సౌరి అనగా అర్థం శ్రీకృష్ణుడు. బసవ అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియలోనిది. బసవ అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠం గేయ ప్రక్రియలోనిది. నూతన కాంతి అనే అర్థాన్నిచ్చే పదం ఏమిటి?
నూతన కాంతి అనే అర్థాన్ని ఇచ్చే పదం మిసిమి. ముఖం పదానికి వికృతి పదం ఏమిటి? ముఖం అనే పదానికి వికృతి మొగం. ఏమిటది? మొగం. గుణము పదానికి నానార్థాలు ఏమిటి? గుణము అనే పదానికి నానార్థాలు వింటినారి స్వభావము. తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం ఏమిటి? తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం చేతంచేన్ తోడంతో రామునితో వెళ్ళెను. ఇది మనకి తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యం. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారనేది ఒక సామెత. యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు రణము, ఆజి. రణము, ఆజి. పుసరొత్తు అనే మాండలిక పదానికి అర్థం పుసరొత్తు అనే మాండలిక పదానికి అర్థం అవకాశం. ఏమిటది? అవకాశం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేది ఏ వాక్యం? సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేది అకర్మక వాక్యం. క్రింది అక్షరాలలో కంఠ తాళవ్యం. కింది అక్షరాల్లో కంఠ తాళవ్యాలు ఏమిటి మనకి? ఏ ఐ కదా, కాబట్టి ఏ అనేది కంఠ తాళవ్యం. మీరు పరీక్షలు బాగా రాయండి. మీరు పరీక్షలు బాగా రాయండి. ఈ వాక్యంలో మీరు అనేది పరీక్షలు బాగా రాయండి. ఈ వాక్యంలో మీరు అనేది మధ్యమ పురుష బహువచనం. ఏమిటి? మధ్యమ పురుష బహువచనం. మయూర శాబకము. ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం ఏమిటి? మయూర శాబకము. మయూరం యొక్క శాబకము షష్ఠీ తత్పురుష సమాసం. చంపకమాల పద్యంలోని 3వ గణం ఏమిటి? చంపకమాల పద్యంలోని 3వ గణం బా. ఏమిటది? బా. నాజ బజ, కాబట్టి బా. దివ్య ఔషధం. ఈ పదంలోని సంధి వృద్ధి సంధి. క్రింది వాటిలో సరైన కర్మణీ వాక్యం ఏమిటి? దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నవి అనేవి సరైన కర్మణీ వాక్యం. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఇందులో అలంకారం ఏమిటండి? ఉపమా అలంకారం. సంధివశాస్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం ఏమిటి? దాని స్థానంలో మరొక అక్షరం రావడమే ఆదేశము. ఏమిటది? ఆదేశము. హోరు హోరున రొదలు వెనువిట్ట వీధి ముట్ట హొయిలుగా మా వేరు ప్రవహిస్తున్నది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి ఎవరండి మనకి? మధురాంతకం రాజారాం గారు. ఎవరు? మధురాంతకం రాజారాం. ఢిల్లీ వద్దు రాజు వద్దు, అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అంటూ పాడుకుంటూ ఇంటిని చేరింది ఎవరండి? మేమే మేకపిల్ల. నూతిలో గొంతుకులు రచయిత ఎవరు మనకి? నూతిలో గొంతుకులు రచయిత మనకి ఎవరు? ఆలూరి బైరాగి. ఎవరు? ఆలూరి బైరాగి. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చితే మనకి సరైన సమాధానం ఆప్షన్ 2. రాము చీమ తేనెటీగ పాత్రలు గల కథ ఏమిటి? పరివర్తన. పాపపుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏ జాతీయాన్ని? కల్లా కపటం. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. నెమ్మి అంటే ప్రేమ, పస్తు అంటే ఉపవాసం, పోలతి అంటే స్త్రీ, లేసు అంటే సులభం అనే అర్థం. కందుకూరి వీరేశలింగం గారి బిరుదేమిటి? కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గజ్జె తిక్కన. ఇల్లు వాకిలితో కదులుతుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏమిటది మనకది? నత్త. రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు విభావరి, యామిని. ఏమిటి? విభావరి, యామిని. జననీ పదానికి నానార్థాలు ఏమిటి? జననీ పదానికి నానార్థాలు తల్లి, దయ. ఏమిటి? తల్లి, దయ. కింది ప్రవచనాల్లో సత్యాలను గుర్తించండి. కింది ప్రవచనాల్లో సత్యాలు ఏమిటి మనకి? చూద్దాం. మనకి పిన్నేటి పాట, జయగీతం అనేవి పాట ప్రక్రియకు చెందినవి. సరి అయినదే. పరివర్తన, గోపాల్ తెలివి అనేది కథా ప్రక్రియకి సంబంధించింది. సరి అయినదే. కానీ కింద ఇచ్చిన 2 ఆప్షన్స్ మనకి సరి అయినవి కాదు. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవేమిటి? బిందు సంశ్లేషాలు. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి బిందు సంశ్లేషాలు. మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం ఏమిటి? మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం మనల్ని. రాష్ట్రము పదంలోని స్ట్రాలోని వర్గ సంయోగ క్రమాన్ని గుర్తించండి. దీనికి మనకు సరైన సమాధానం ఏమిటి? ఆప్షన్ 2. ఏమిటి? ఆప్షన్ 2. పొట్టకూడు ఏ సమాసం అండి? పొట్టకూడు పొట్ట కొరకు కూడు కాబట్టి కొరకునికై మనకి చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది.
లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు మనం? లింగ వచన విభక్తి లేని పదాలు మనకి అవ్యయాలు. క్రింది వాటిలో ఆహా ఓహో అనేవి మనకి అవ్యయాలు అవుతాయి. ఊ పాఫా బాబ్బా అనేవి ఊ ఫాఫా బాబ్బా అనేవి మనకి ఏమవుతాయి? ఓష్ట్యాలు. ఛందస్సులో గురువులకు సంబంధించిన సత్యాలను గుర్తించండి. ఛందస్సులో గురువులకు సంబంధించిన సత్యాలు ఏమిటి మనకి? పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు, విసర్గ కలిగిన అక్షరాలు గురువులు. కాబట్టి మనకి సరైన సమాధానం ఆ ఈ. దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు మనకి లఘువులు అవుతాయి. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు మనకి లఘువులు అవుతాయి. వెళ్ళి అనే క్రియకు శత్రుర్థకం ఏమిటి? శత్రుర్థకం అంటే వర్తమాన కాలంలో జరిగేది. కాబట్టి వెళ్తూ ఏమిటది? వెళ్తూ అనే సరైన సమాధానం అవుతుంది. ఈటీజ్ పండుగ రోజు. ఈటీజ్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లు ఎక్కడ పెట్టి పూజ చేస్తారు? ఎక్కడ పెడతారండి? కుదురు వద్ద. కోటి గొంతుకుల కిన్నెర మీటు కొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు ప్రవహించున్నదేమిటి మనకి? పెన్నా నది. మిక్కిలి ప్రియము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఏ జాతీయం అండి? అల్లారు ముద్దు. ఆనంద్, శామ్యూల్, రవి, లత పాత్రలు గల పాఠ్యాంశం ఏమిటి మనకి? తొలి పండుగ. వాలకం అనే పదానికి అర్థం ఏమిటి? వాలకం అనే పదానికి అర్థం తీరు. బహుళ కావ్యములు పరికింపగా వచ్చు. బహుళ కార్యములు పరికింపగా వచ్చు. ఈ పద్యం తర్వాత వచ్చే పద్యపాదం ఏమిటండి? బహుళ శబ్దశయము పలకవచ్చు. పాఠాలు సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. పాఠాలు సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. సత్యమహిమ అనేది మనకి గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి అనేది వ్యాసం. పరివర్తన అనేది కథ. రాజు కవి అనేది పద్య కథ. బారిస్టర్ పార్వతీశ రచించింది ఎవరు? మొక్కపాటి నరసింహ శాస్త్రి. గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో గోపాల్ను ఢిల్లీ నవాబు వద్దకు పంపిందెవరు? జయచంద్రుడు. ప్రాణము అనే పదానికి వికృతి పాణము. పరిచర్య ఈ పదానికి పర్యాయ పదాలు. పరిచర్య అనేది ఏ పదానికి పర్యాయ పదాలండి? పని, ప్రవర్తన. వడి అనే పదానికి నానార్థాలు ఏమిటి? వడి అనే పదానికి నానార్థాలు వేగము, శౌర్యము. ప్రాణము దీశను ఈ పదంలో గల సంధి ఏమిటి మనకి? సరళాదేశ సంధి. తే ఇతే ప్రత్యయాలను తరిస్తే ఈ క్రియలు ఏర్పడతాయి. తే ఇతే కాబట్టి ఇది చేతర్థక వాక్యం. అవి అనే పదానికి ద్వితీయ విభక్తి రూపం ఏంటి? అవి అనే పదానికి ద్వితీయ విభక్తి రూపం వాటిని. ఆమె వచ్చింది. ఆమె వచ్చిందిలో ఏముందండి మనకి? ఆమె వచ్చింది. ఒక మహతీ వాక్యం, ఒక క్రియ ఉన్నాయి.